హలో ఫ్రెండ్స్, నమస్తే. ప్రభుత్వ ఉద్యోగులకు దసరా బోనస్ నేరుగా ఖాతాల్లోకి 18,000 బోనస్. ఈసారి దసరా బోనస్ భారీగా పెరగనుంది. 7వ వేతన సంఘం ప్రకారం బోనస్ లెక్కించాలనే ప్రతిపాదన కేంద్రం వద్దకు చేరింది. ఒకవేళ ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ప్రతి ఉద్యోగికి 46,000 పైగా బోనస్ అందే అవకాశం ఉంది. అంటే 78 రోజుల వేతనాన్ని బోనస్గా అందించే అవకాశం ఉంది. ఈసారి రైల్వే ఉద్యోగులు గతం కంటే ఎక్కువ బోనస్ అందుకున్నారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుంది. బోనస్ లెక్కింపులో నేషనల్ సాలరీ సీలింగ్పై చాలా కాలంగా నిపుణులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏఐఆర్ఎఫ్ జనరల్ సెక్రటరీ శివగోపాల్ మిశ్రా ఈ సీలింగ్ను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం కోరారు. అలాగే రైల్వే ఉద్యోగులు కూడా 2023-24 చాలా కాలంగా బోనస్ లెక్కింపు విధానంలో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. దసరా పండుగ సందర్భంగా రైల్వే ఉద్యోగులకు బోనస్ ఇవ్వడం సంప్రదాయంగా వస్తుంది. రైల్వే ఉద్యోగులు ప్రస్తుతం పొందుతున్న బోనస్ను 7వ వేతన సంఘం ప్రకారం పరిగణించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం బోనస్ లెక్కింపులు 6వ వేతన సంఘం ప్రకారం కనీస వేతన 7,000 పరిగణలోకి తీసుకుంటున్నారు. అయితే రైల్వే ఉద్యోగులకు 7వ వేతన సంఘం ప్రకారం 2016 జనవరి 1 నుంచే వేతనాలు లభిస్తాయి. 7th పే కమిషన్ ప్రకారం కనీస వేతనం 18,000 కాబట్టి బోనస్ లెక్కింపులు ఈ మొత్తాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. అయితే ప్రస్తుతం పరిగణలోకి తీసుకున్న బేసిక్ సాలరీ 7,000 కాగా అనుకున్న లెక్కల ప్రకారం ఉద్యోగులకు బోనస్ 17,951 వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైల్వే ఉద్యోగులు ప్రస్తుతం సాలరీ సరిపోదని వాపోతున్నారు. అయితే రైల్వే ఉద్యోగుల దసరా బోనస్ విషయంలో చాలా చర్చ జరుగుతూనే ఉంది. అయితే 78 రోజుల బోనస్గా 18,000 కనీస వేతనం ఉన్న ఉద్యోగులు దాదాపు లెక్కల ప్రకారం 46,159 అందాల్సి ఉంటుంది. అయితే కనీస వేతన సీలింగ్ పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రకారం లెక్కలు వేస్తే దసరా బోనస్ జీతంకు 2 పైగా పెరగనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా గవర్నమెంట్ ఉద్యోగులదే